ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఆపరేషన్ కగార్ గురించి చర్చ జరుగుతోంది. పౌర హక్కుల సంఘాలు, మేధావులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలు జరపాలని కోరుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు ఈ అంశంపై కీలక వ్యాఖ్యలు చేయడం చర్చకు దారితీసింది. మరి మావోల వరుస లేఖల నేపథ్యంలో కేంద్రం చర్చలకు ఓ అవకాశం ఇస్తుందా, లేక మావోలను తుది ముట్టించేందుకు అడుగులు ముందుకు వేస్తుందా? తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో జరుగుతున్న ఆపరేషన్ ఖగార్తో వందలాది మంది మావోలు మృతి చెందుతున్నారు. నెత్తురోడుతున్న మావోల శరీరాలతో అడవుల్లో, అటు అన్నల్లో శ్మశాన వైరాగ్యం నెలకొంది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ ఖగార్ను తక్షణమే నిలిపివేసి తమను చర్చలకు పిలవాలని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కోరుతోంది. కాల్పుల విరమణ ప్రకటించి ఎలాంటి షరతులు లేకుండా శాంతి చర్చలు జరపాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ లేఖ రాశారు. శాంతి చర్చల కోసం తమ వైపు నుంచి ఇప్పటికే 3 పత్రికా ప్రకటనలు విడుదలయ్యాయని అభయ్ తెలిపారు. మరోవైపు మావోయిస్టులతో చర్చలు జరపకుండా కేంద్రం ఏకపక్షంగా చర్యలు తీసుకుంటోందని పౌర హక్కుల సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పారామిలిటరీ దళాల తూటాలకు మావోలు పిట్టల్లా నేల కొరుగుతుండడంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా కేంద్ర ప్రభుత్వ చర్యలను ఖండించారు. ఈ నేపథ్యంలో ఎల్కతుర్తి సభలో కేసీఆర్ చేసిన ఓ కామెంట్ చర్చనీయాంశంగా మారింది. నక్సలైట్లను పిలిచి డెమోక్రటిక్ స్పేస్ ఇచ్చి చర్చలు జరపండి, వాళ్ళు ఏం మాట్లాడతారో చూడండి, అది కూడా నల్లనా తెల్లనా దేశం ముందుకు రానియండి, అట్లా కాదు మొత్తం ఏరి పారేస్తాం, కోసి పారేస్తాం, నరికి పారేస్తామంటే మంచిది కాదు. మిలిటరీ మీ దగ్గరున్నది కాబట్టి దెబ్బ కొడతారు, కానీ అది ప్రజాస్వామ్యం అనిపించుకోదని కేసీఆర్ సభలో ప్రకటించారు. దీనిపై తమ పార్టీ తరపున కేంద్రానికి లేఖ రాయనున్నట్టు కూడా తెలిపారు. మరోవైపు పౌర హక్కుల సంఘాల నేతలు రేవంత్ రెడ్డిని కలిసి ఆపరేషన్ను ఆపేలా ప్రయత్నాలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి జానారెడ్డి ఇంటికి వెళ్లారు. ఆపరేషన్ ఖగార్, శాంతి చర్చలు, కాల్పుల విరమణ తదితర అంశాలపై జానారెడ్డితో చర్చలు జరిపినట్లు సమాచారం. జానారెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో హోంమంత్రిగా పనిచేశారు. దీంతో ఆయన సలహాలు, సూచనలు తీసుకున్నట్టు తెలుస్తోంది. మావోయిస్టులతో ప్రభుత్వ చర్చల విషయం ఎన్నోసార్లు వినిపించినా అది పెద్ద స్థాయిలో కార్యరూపం దాల్చింది మాత్రం 2004 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఉమ్మడి ఏపీ ప్రభుత్వానికి మావోయిస్టులకు మధ్య శాంతి చర్చలు జరిగాయి. 2004 అక్టోబర్ 15 నుంచి 18 వరకు ఈ చర్చలు కొనసాగాయి. ప్రభుత్వం తరపున అప్పటి హోంమంత్రి జానారెడ్డి సహా 8 మంది బృందం చర్చల్లో పాల్గొంది. భూమి లేని వారికి భూమి పంపిణీపై ప్రధానంగా అప్పటి చర్చలు సాగాయి. చర్చలు సానుకూలంగా జరిగాయని, మళ్లీ మరోమారు చర్చలు జరుపుతామని మొదట్లో ప్రకటించినా మొత్తంగా ఆ చర్చలు సఫలం కాలేదనే చెప్పాలి. రేవంత్, కేసీఆర్లు సానుకూలంగా స్పందించడంతో పౌర హక్కుల సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆపరేషన్ ఖగార్ నిలిపివేయాలంటే రాజకీయ పార్టీల జోక్యంతోనే సాధ్యమని వారు నమ్ముతున్నారు. రేవంత్ రెడ్డి, కేసీఆర్ చొరవతో కాల్పులు నిలిపివేసి కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిపితే చరిత్రలో నిలుస్తారని మేధావులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి కేంద్రం చర్చలకు అవకాశం ఇస్తుందా, లేదా ఆపరేషన్ ఖగార్ కొనసాగుతుందా?